హాయ్‌లో వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో ఏంటంటే తెలంగాణ టీఎస్ అండ్ టీజీకి సంబంధించి రిజల్ట్స్ డేట్ అయితే ఇదే అనమాట. బట్ క్వాలిఫై మార్క్స్ అయితే 40 అయితే కాదు. ఇంపార్టెంట్ అప్డేట్ నాన్న. సో, క్వాలిఫై మార్క్స్ 40 అనేది కాదు అని ఎలా చెప్తున్నావు అనే దాని గురించి అయితే లాస్ట్‌లో అయితే మాట్లాడుకుందాం. ఓకేనా? సో, రిజల్ట్‌కి సంబంధించి మాట్లాడితే అప్డేట్ అయితే వచ్చిందనమాట. ఇక్కడైతే స్క్రీన్ పైన డిస్‌ప్లే చేస్తున్నాను కదా! 5 రోజుల్లో ఏపీ ఎంసెట్ 2026 సంబంధించి ఫలితాలు అనేసి అయితే ఇచ్చారనమాట. అండ్ ఇంకొక న్యూస్ అనేది చూసుకున్నట్లయితే 18న ఈఏపీ సెట్ ఫలితాలు అనేసి అయితే ఇచ్చారు. సో, ఇది కూడా కొద్దిగా చూసుకోవచ్చు. అండ్ ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇదంతా న్యూస్ అనేది ఉంది. ఇంకా 25న ఏపీ సెట్ ఫలితాలు అనేసి అయితే ఇచ్చారనమాట. సో, ఓవరాల్‌గా చూసుకున్నట్లయితే 2 డేట్స్ అయితే ఇచ్చారు నాన్న. ఇక్కడ చూడొచ్చు అనమాట. డేట్ కూడా చూడొచ్చు అనమాట ఇక్కడైతే. సో, ఇక్కడ డేట్ కూడా చూసుకున్నట్లయితే మనకు హైదరాబాద్‌లో మే 13న నమస్తే తెలంగాణ అనే ఈ యొక్క పేపర్‌లో అయితే ఉందన్నమాట. ఈ యొక్క నమస్తే తెలంగాణలో అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే 25న ఈఏపీ సెట్ ఫలితాలు అనేసి అయితే ఇచ్చారు. అండ్ దీనిలో చూసుకున్నట్లయితే ఇక్కడ 18న ఈఏపీ సెట్ ఫలితాలు అనేసి అయితే ఇచ్చారన్నమాట. సో, ఓవరాల్‌గా చూసుకున్నట్లయితే రిజల్ట్స్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారు అంటే 18 అయినా రిలీజ్ చేస్తారు. లేదంటే 25న అన్నా రిలీజ్ చేస్తారనమాట. ఇక్కడ కింద కొద్దిగా న్యూస్‌లోకి వచ్చినట్లయితే 25న విడుదల కానున్నాయి అనేసి అయితే ఇచ్చారనమాట. ఒకవేళ 25న వీలు కాకుంటే ఒకరోజు అటు ఇటు అయ్యేసి మనకైతే జేఎన్‌టీయూఏ అయితే మనకు రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేయడం అయితే జరుగుతదనమాట. సో, ఇంకా నెక్స్ట్ వీడియోస్ కూడా రాబోతున్నాయి నాన్న. సో, మార్క్స్ వర్సెస్ ర్యాంక్ అండ్ మీ యొక్క వచ్చిన ర్యాంక్‌కి ఏ కాలేజ్‌లో సీట్ వచ్చే ఛాన్స్ ఉంది. సో, ఇదంతా నేనైతే నెక్స్ట్ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఇంకా మెయిన్ టాపిక్‌లోకి క్వాలిఫై మార్క్స్ 40 కాదనేసి చెప్పాను కదా! ఎలా చెప్తున్నానంటే నార్మల్‌గా ఏపీ అండ్ తెలంగాణ ఎవరికైనా గానిలే నార్మలైజేషన్ మార్క్స్ అనేది ఉంటాయన్నమాట. సో, నార్మలైజేషన్ మార్క్స్‌లో ఇప్పుడు మీకు కీ అనేది రిలీజ్ అనేది అవుతది. కీ అనేది రిలీజ్ అయ్యాక ఇఫ్ ఇన్ కేస్ కొంతమందికి +2, +3, +4 అయినా అయ్యే ఛాన్స్ కూడా ఉంది. కొంతమందికి -1, -2, -3 కూడా అయ్యే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఇది ఎలా డిసైడ్ అవుతదంటే మీ యొక్క పేపర్ అనేది ఆ రోజు ఎలా ఉంది? లైక్ అంటే టఫ్ అనేది ఉందా? డిఫికల్ట్‌గా ఉందా? లేదంటే మోడరేట్‌గా ఉందా? లేదంటే ఎలా ఉంది అనేది దాన్ని బట్టి మార్క్స్ అనేది ఎక్స్‌చేంజ్ చేయడం లేదంటే తగ్గించడం అయితే జరుగుతదనమాట. అది మీ షిఫ్ట్ అండ్ మీ యొక్క దీన్ని బేస్ చేసుకొని ఉంటదనమాట. మీరు ఏ రోజు ఎగ్జామ్ రాశారు, మీరు ఏ షిఫ్ట్‌లో ఎగ్జామ్ రాశారు అండ్ ఆ యొక్క షిఫ్ట్ అనేది టఫ్‌గా వచ్చిందా? లేదంటే ఈజీగా వచ్చిందా? మోడరేట్‌గా వచ్చిందా? అనే దాన్ని బేస్ చేసుకొని ఈ యొక్క మార్క్స్ అనేది కొద్దిగా అంటే అందరికీ ఈక్వల్‌గా డిస్ట్రిబ్యూట్ చేసేలాగా వాళ్ళైతే ఇవ్వడం అయితే జరుగుతదనమాట. సో, అలాగా మనకైతే నార్మలైజేషన్ మార్క్స్ అనేది రిలీజ్ అయ్యాక తర్వాత అయితే మనకైతే రావడం అయితే జరుగుతది. ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకైతే అప్డేట్ అనేది ఇస్తాను. సో, రిజల్ట్స్‌కి సంబంధించి మనకైతే డేట్స్ కూడా చెప్పేసాను. క్వాలిఫై మార్క్స్ అయితే ఎందుకు 40 మార్క్స్ అనేది కాదు అనేసి అయితే చెప్పాను. సో, ఇఫ్ ఇన్ కేస్ మీకు తక్కువ వచ్చినా కూడా పర్లేదు నాన్న, మీరైతే క్వాలిఫై అనేది అవుతారు. సో, ఇదైతే నెక్స్ట్ అయితే చూసుకుందాం. సో, రిజల్ట్స్ అనేది వస్తాయి. రిజల్ట్స్ వచ్చాక మీరైతే చూడండి మనకైతే 2, 3 మార్క్స్ అయితే యాడ్ చేస్తారు. మైనస్ అనేది అవ్వదు గానీ ఆల్మోస్ట్ మాక్సిమం 3, 4 మార్క్స్ అనేది యాడ్ అవ్వడం అయితే జరుగుతదనమాట. సో, ఈ వీడియో అయితే ఇంతే. థాంక్ యూ సో మచ్ వాచింగ్. హావ్ ఎ గ్రేట్ డే. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ జూనియర్ ఎడ్యుకేషన్. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీకైతే రిప్లై అనేది ఇస్తాను. లేదంటే వీడియో కూడా చేస్తాను. నెక్స్ట్ వీడియో అన్నది మీకు మార్క్స్ వర్సెస్ ర్యాంక్ సంబంధించి నెక్స్ట్ వీడియో అనేది రాబోతుందన్న. అందుకోసం వెయిట్ చేయండి. థాంక్ యూ అండ్ జై హింద్. హావ్ ఎ గ్రేట్ డే. Signing off from Junior Education Hub.